కేర్వెల్ ఫుడ్ క్రాక్ క్రీమ్ ముద్దు బిడ్డ. పెళ్లికి నా ఆరోగ్యానికి ముడి పెడుతుంటే అబ్బా ఎంత గొప్ప మనసు అని మురిసిపోయాను. కానీ ఇంట్లోనే కామ కలాపాలు నడిపిస్తున్న నిన్ను చూస్తుంటే ఒళ్ళంతా కంపరం పుడుతుంది. నందిని ప్లీజ్, హద్దు మీరు మాట్లాడకు. నా పేషెన్స్ ని పరీక్షించొద్దు. నువ్వు అనుకుంటున్నట్టు నేనే తప్పు చేయలేదు. ఇంకా ఏ మొహం పెట్టుకుని నన్ను కన్విన్స్ చేయాలని చూస్తున్నావు? ఇంకా నన్ను ఎందుకు నమ్మించాలనుకుంటున్నావు? నీకు కావాల్సింది ఆడది. అది పరాయిదైనా పని మనిషి అయినా బజార్దైనా పట్టింపు లేదు. నీకు కావాల్సింది ప్రేమించే వాళ్ళు కాదు, కోరిక తీర్చేవాళ్ళు. అదే కావాలనుకుంటే ఈ వ్యభిచారాలు ఎందుకు? పెళ్లికి ముందే నేను లొంగిపోయేదాన్ని కదా, నీ కోరిక తీర్చేదాన్ని కదా. నందిని, ఇంకొక మాట మాట్లాడవంటే సహించను. కల్పనకి నాకు ఉన్నది అక్రమ సంబంధం కాదు, సక్రమ సంబంధమే. కల్పన, నువ్వు అన్నట్టు కల్పన దగ్గరికి నేను దొంగచాటుగా రాలేదు, ఎవరికి భయపడుతూ రాలేదు. అష్టదిక్కుల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా 100 మంది సమక్షంలో తాళి కట్టి తలంబ్రాలు పోసి కల్పన్ని నేను పెళ్లి చేసుకున్నాను. అయినా కూడా ఓ పరాయిదాన్లా, ఓ పని మనిషిలో ఎందుకు బతుకుతుందో తెలుసా? నీకోసం, నీ బతుకు కోసం. మా మధ్య ఉన్నది అక్రమ సంబంధం కాదు. నందిని, ఏమండి? నందిని, 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 నందిని మాట్లాడు. నందిని ఏమైంది? నందిని ఎంత పని చేశారంటే? నందిని ఏమైంది? నందిని, నందిని, ఎన్నాళ్ళిలా మీలో మీరు కుమిలిపోవటం, దీనంతటికి కారణం నేనేగా. నా వల్లే మీకు ఇన్ని కష్టాలు. నా కష్టానికి కారణం నువ్వు కాదు, నేను కాదు, ఆ దేవుడు. అమ్మ చాడ కోసం ఆరాటపడుతున్న నా జీవితంలోకి నందిని రూపంలో ఓదార్పును ప్రవేశపెట్టాడు. కానీ దూరం అవడానికి కాదు కల్పనని నిన్ను పెళ్లి చేసుకుంది, కలకాలం నీతో కలిసి బతకడానికి. కానీ ఆ బతుక్కి నందిని ప్రాణాన్ని బలి పెట్టలేకపోతున్నాను. అలా బలి కాకూడదు అంటే నేను అనేదాన్ని మీ జీవితంలో లేకపోతేనే సాధ్యం. అవును కల్పన, కొద్ది రోజులు ఏ ఆలోచన నీ మనసుకు రానివ్వద్దు. నాకు దూరం కావాలని అనుకోవద్దు. ఏమైందమ్మా? ఏంటి నందిని? ఎన్నిసార్లు చెప్పాలి? ఎంతమందికని చెప్పాలి? కల్పనతో అవసరం తీరిపోయింది, పనిలో నుంచి తీసేస్తున్నాను. ఏంటి నందిని నువ్వు చెప్పేది? కల్పని పనిలోంచి తీసేస్తున్నావా? నువ్వెందుకు అంత షాక్ అవుతున్నావు? షాక్ అవ్వకపోతే సంతోషిస్తారా నందిని? ఏ ఎందుకంట అంత బాధ? ఇప్పుడు కల్పని పనిలోంచి తీసేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఉంచాల్సిన అవసరం ఏంటో చెప్పు. కాళ్ళని కాపాడుతున్నాయి కదా అని చెప్పుల్ని నెత్తిన పెట్టుకోకూడదా ఆంటీ? గుమ్మం బయటే ఉంచాలి, అది అందరికీ మంచిది. అంటే కల్పన కాళ్ళకు వేసుకునే చెప్పులు ఒకటేనా? గాయత్రి నువ్వుండు. కల్పనకి భర్త లేడు. ఏంటి, భర్త లేడా? మరి గర్భవతి ఎలా అయిందో? కేర్వెల్ ఫుడ్ క్రాక్ క్రీమ్ ముద్దు బిడ్డ.